పెద్దైనా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మరి? నాకు ఓ సినిమా అయితే ఉంది తల్లి, అది ఎప్పుడైతుందో. మా హీరోయిన్ తాతనరా. ఓకే, హీరోయిన్ తాతగారా? బాపు అంటే ఇంక ఈయన పేరు ఫిక్స్ అయిపోయింది అసలు, అంటే అది వచ్చేస్తుంది అసలు బాపు అంటే ఓహో ఆయన కదా కొమరయ్య. అది కూడా బాగా ఇదైపోయింది ఆయనకి అసలు, చాలా రికగ్నైజేషన్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది అంటే బయటకు వెళ్ళి గుర్తుపడుతూ ఉంటారు కదా, ఫోటోలు అడుగుతారా బయట గుర్తుపట్టి? పెళ్ళిళ్ళు అటు పడతారు కదా, వాళ్ళు తినేటప్పుడు కూడా ఒక్క ఫోటో సార్ అడుగుతుంటారు. హాస్పిటల్ పోతే కూడా ఫోటోలు అడుగుతుంటారు. ఏమనిపిస్తుంది మరి అలాంటప్పుడు? కొద్ది ఇబ్బంది కూడా ఉంటుంది. బీమారితోటి అక్కడ పోయి ఫోటో అడిగితే ఎట్లనమ్మా ఇట్లయితే ఆసుపత్రికి కానీ వాళ్ళ అభిమానం పెద్ద అది, వాళ్ళ అభిమానం కదా. మీరు మొత్తానికి అయితే అందరినీ కూడా మీ వైపు లాగేసుకుంటున్నారు అందరు నిన్ను మంచిగా యాక్టింగ్ చేస్తూ. లేదు తల్లి, వాళ్ళ దగ్గర నా లాంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు అందుబాటులో లేడు కనుక నన్ను చూస్తున్నాడు. అది కూడా కరెక్ట్ అని చెప్పినట్టు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కూడా ఉంటారు అట్లా, మన తాతయ్యలు కానీ మన పెద్దనాన్నలు కానీ కొంచెం ఆ ఏజ్ అయిపోతే అంతవరకు అసలు. సో మిగతా కాస్ట్ అంతా ఎలా చూస్ చేసుకున్నారండి మిగతా? ఎందుకంటే ఒక్కొక్కరు చాలా బాగా చేశారు, స్పెషల్గా వీళ్ళిద్దరికంటే మిగతా అమ్మాయి కూడా ఉంది, తనకి లవర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా, అవి కూడా వాళ్ళ ఊర్లలో మనం చూస్తాం అలాంటివి. న్యాచురల్ గా ఉన్నాయి అసలు. అంటే ఆడిషన్సే, అందరూ ఆడిషన్సే, బట్ ఆడిషన్స్ లో పెక్యులియర్ వాళ్ళకున్న స్కిల్స్ ని పోర్ట్రే చేసేటప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి చూసాను. ఓకే, పూర్ణ అని ఒక యాక్టర్ ఉంటాడు, సార్ కి కొడుకుగా చేసిన క్యారెక్టర్. సో అతనుకున్న క్యారెక్టర్ క్వాలిటీస్కి ప్రాపర్ పోర్ట్రే చేయగలగాలి, ఫేస్లో తెలియాలి బేసిక్గా. ఆడిషన్ చేసినప్పుడు అది చాలా బాగా పోర్ట్రే చేశాడు అన్నమాట బేసిక్గా. సో అట్లా తనని తీసుకున్నాము. ఆ అమ్మాయి బేసిక్గా డైలాగ్ చాలా యూనిక్గా చెప్తుంది బేసిక్గా. ఆడిషన్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ కంటే సౌండింగ్, ఆమె వాయిస్ అండ్ ఆ డైలాగ్ చెప్పే విధానం బాగుందన్నమాట బేసిక్గా. సో అక్కడ ఒకరికొకరిలో ఒక మంచి క్వాలిటీ అనేది చూసి తీసుకున్నాం అనమాట. సో సెలెక్ట్ చేసినట్టుగానే ఫైనల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ నైస్. అందరు అంత బాగా ఇచ్చారు కాబట్టి అవుట్పుట్ అంత బాగా వచ్చింది, చాలా న్యాచురల్ గా ఉంది మూవీ కూడా. ఎందుకంటే ఎవరి దగ్గర వినండి బాగా లేదు అని అయితే రావట్లేదు, బాగుంది, స్లోగా ఉన్నా బాగుంది, అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. ఇప్పటివరకు అయితే నాకైతే బాగాలేదు అనే ఒక కామెంట్ కానీ థింగ్ అని నేను చూడలేదు, రాలేదు బేసిక్గా. ఖచ్చితంగా అనుకుంటారా ఇది జరిగింది, ఇలాంటి మన ఊర్లో చూసాం వీళ్ళు ఉన్నారు అని టక్కన వెళ్తుంది అక్కడ మనకి ఒకసారి మళ్ళీ, అండ్ అది అంతా గుర్తొస్తుంది మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనమాట, వాళ్ళ ఊర్లకి వాళ్ళ ప్లేసులకి, అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి. సో చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ ఏదైతే నేను చెప్పానో రచ్చ గెలిచి ఇంటి కూడా గెలుస్తున్నారు, అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళాలని కూడా మా 10TV తరపున మేము కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కార్లు లేచి కింద పడేది లేదు, మా తీగలు కట్టి మనసుని పైకి లేపు లేదు, ఇంత సింపుల్ అండ్ స్వీట్. ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మేం చేసినట్టుగా ఉన్నది ఇది అనుకుంటారు, మాతో ఎక్కువస్తారు. చాలా న్యాచురల్ గా అందరూ అనుకునేటట్టుగానే ఉంది. సో మీకు కూడా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇంకా చాలా సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.